తాగండి. మొత్తం మీరే తినేసేయకండి, నాకు చాలా ఆకలిస్తుందండి. నాకు కొంచెం ఇస్తే నేను తింటాను. నువ్వు వెళ్ళిపో, ఆయన వచ్చేసారు. నువ్వు వెళ్ళిపో, వెళ్ళు. ఏంటే పొద్దున్నుండి సాయంత్రం దాకా తింటూనే ఉంటావా? బయట డోర్ తెరిచే ఉంది. నీ మీద ఉన్న టెన్షన్లో తాళం వేయకుండా వెళ్ళిపోయాను. నేను వాగుతూనే ఉన్నాను, నువ్వు సైలెంట్గా ఉంటావేంటే? ఏంటే ముద్దపప్పులు అలా కూర్చున్నా ఏంటే? నీ రెండు కళ్ళు చూస్తుంటే నేరేడు పడులా ఉన్నాయి. నిన్ను ఇలా చూస్తుంటే నేను ఆగలేకపోతున్నానే. ముద్దొచ్చేస్తున్నావే. నీ మీద నేను ఇంత ప్రేమతో ఉన్నానంటే నువ్వెంత అందంగా ఉన్నావో నీకే తెలీదు. నిన్ను కన్నీ అమ్మా బాబులకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. రావే. రేయ్, ఇల్లు కూడా తాళం వేస్తుంది. నువ్వు వేసిన వాటర్ కన్నా బయటే ఉన్నాయి. రే ఏంట్రా ఇక్కడికి తీసుకొచ్చావు? ఇది ఇన్స్పెక్టర్ ఎట్లా ఇల్లురా? ఇరుక్కున్నావు అనుకో, భోజనం కాదు బొక్కలో తోసి బొమ్మకిలు ఇరిసేస్తాడు. అయ్య బాబోయ్, నన్ను వదిలేరా, నేను రాను. నేను రాను. రే, నాకు తట్టుకోలేనంత ఆకలిగా ఉందిరా. నేను ఖచ్చితంగా తినే రావాలి. మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, నేను లోపలికి వెళ్తాను. విధి వీడితో ఆడుకుంటోందిరా. నువ్వు లోపలికి వెళ్ళు. టైం ఉంటే రేపు మేమంతా కలుస్తాం. రండ్రా. నేను నా బిజినెస్ చూసుకుంటాను, భోజనం కోసం ప్రాణాలు వదిలేయగలమా? ఈరోజు బాగా తిని ఎంజాయ్ చేయాలి. ఇన్స్పెక్టర్ గారు, మీకు హ్యాట్స్ ఆఫ్ అండి. బుక్స్ అన్ని ఎక్కడ పెట్టారు చూడు. అరే, బిర్యానీ బాగా తిని బాడీ పెంచాలి. గుడ్లు కూడా, కూల్ డ్రింక్స్ కూడా ఉన్నాయి. అబ్బబ్బబ్బా, ఆకలిగా ఉంది. ఇంటికి తాళం వేసింది, కానీ లోపల నుంచి శబ్దాలు వస్తున్నాయి. దయ్యాలు ఉన్నాయేమో. అయ్యో, నేను దొంగను కాదండి, ఆకలేసి తిందామని వచ్చాను అంతే. నాకు నా ఫ్రెండ్స్కి తాళాలేస్తున్న ఇంట్లోకి దూరి ఇలా తింటాం హాబీ అండి. కోపడకండి. ఇదేంటండి, మీ ఆయనేమో ఈ ఊరికి భయంకరమైన ఇన్స్పెక్టర్, ఎవరికి భయపడి మిమ్మల్ని ఇంట్లో పెట్టి తాళం వేసుకుని వెళ్ళిపోయాడు? అయ్యో, ఉదయం నుంచి మీరేం తినలేదా? తినండి, కొంచెం తినండి. బిర్యానీ మంచి రుచిగా ఉంది. నాకు బాగా ఆకలిగా ఉంది. మీరు తింటేనే నేను తినగలను. ప్లీజ్ అండి, కొంచెం కొంచెం తినండి. నాకు బాగా ఆకలేస్తోందండి. తినండి. మేడం, టీ. హలో, నేను రవికుమార్ నండి. నన్ను మాట్లాడకూడదని చెప్పి నువ్వెందుకురా మాట్లాడుతున్నావు? ఇష్టం లేని భార్య అయినా సరే, గొడవ పడే మొగుడైనా సరే, మాట్లాడుకోకుండా ఎలా అయితే ఉండలేరో అదేవిధంగా మీ గొంతు వినకుండా నేను ఉండలేకపోతున్నానండి. మనం చెప్పే మాటలు మంచివైతే అందరూ వింటారని, అవే తప్పుడు మాటలైతే ఎవ్వరూ అస్సలు వినరని నేనెక్కడో చదివాను. సారీ అండి, పొద్దున అలా మాట్లాడుండకూడదు. పర్వాలేదు, నేనొక నిజం చెప్పనా? ఈ రోజు మార్నింగ్ నుంచి నేను కూడా ఎవ్వరితో మాట్లాడలేదు. అలాగా? అయితే ఏం చేద్దాం? అది నువ్వే చెప్పు. గొడవ పడినా పర్వాలేదు,
రోజుకు ఒక్కసారైనా సరే మీరు నాకు ఫోన్ చేయాలి, ఇంత ఓకేనా? పెద్ద ఐడియా ఇచ్చింది నన్ను పట్టించుకోవట్లేదేంటి? సరేనా? ఆడే వెళ్ళిపోయాడు. ఈ గార్లిక్ నాకు అక్కర్లేదు. ఎక్స్క్యూస్ మీ సిస్టర్, నేను ఇచ్చిన 10 రూపాయలు నాకు రిటర్న్ ఇవ్వగలవా? నో రీఫండ్. పాప టాప్కి వెళ్తాదిరా. టాక్సీ నంబర్ 362. టాక్సీ నంబర్ 362. కాల్ మీ. ఓవర్. నేను పని కోసం కాల్ చేయలేదు. నా గొంతు వినాలని చెప్పారు కదా, అందుకే కాల్ చేస్తున్నాను. బాయ్. హలో, నేనేరా, తను ఫోన్ చేసిందా? రే దానికోసం వెయిట్ చేస్తున్నాను. ఫోన్ పెట్టు. హలో 362 రవికుమార్. హలో 362 రవికుమార్. హలో చెప్పండి. 362 రవికుమార్, అర్జెంటుగా ఓ సవారీ ఉంది. అడ్రస్ నోట్ చేసుకుంటారా? నాకు కొంచెం తలనొప్పిగా ఉందండి. నాకు అరగంట రెస్ట్ కావాలి. తర్వాత కాల్ చేయండి, ఓకేనా? ఓవర్. హలో 362 రవికుమార్. హలో 362 రవికుమార్. హలో, నేను కవితని. కవితానా? వన్ డే ట్రిప్ వెళ్తారా? లేదండి, నాకు ఒంట్లో బాగాలేదు. నాకు రోజు లీవ్ కావాలి. మీరు వేరే పని చూడండి. ఓకే, ఓవర్. ఏంట్రా త్వరగా వచ్చేసావు? ఏం లేదమ్మా, మనసేం బాగాలేదు. ఛ, ఉదయం బొకే వచ్చిన దగ్గర నుంచి వాడికి మనశ్శాంతి పోయింది. సాయంత్రం దిష్టి తీసేయాలి. ఉంట్రా, వంట రెడీ అయింది, తీసుకొస్తాను. చెల్లెమ్మా, ఓ 10 గార్లు పార్సిల్ చేయవా? పార్సల్ అంతా లేదు, ఇప్పుడే తినేసి వెళ్ళండి. ఇప్పుడు చెప్పు. 5 నిమిషాలు వెయిట్ చేయండి, హాట్ క్యారీలో ప్యాక్ చేసి తీసుకొస్తాను. మనమే కటింగ్ పార్టీ అనుకుంటే మనకంటే ఇది పెద్ద కటింగ్ లా ఉందిరా. దీన్ని కట్టుకోబోయేవాడు జేబు నిండా చిల్లర పెట్టుకోవాలి. అప్పుడే ఆడి జీవితం సాఫీగా సాగుద్ది. ఒరే అల్లుడు, నీకేమైందిరా? నీ మొహం చూస్తే పుట్టినరోజులా అనిపించట్లేదే. ఏంట్రా? ఊరుకోరా. రే, సరుకు చూపించిన రియాక్షన్ లేదేంట్రా? నీ ప్రాబ్లం ఏంట్రా? ఈ రోజంతా తను నాతో మాట్లాడనే లేదురా. మనసంతా బాధగా ఉంది. అప్పుడు నువ్వు ఫోన్ చేసి మాట్లాడొచ్చు కదరా. నాకు అదోలా ఉందిరా. నేనే మాట్లాడొద్దన్నాను. ఇప్పుడు మళ్ళీ నేనే. తను నీతో మాట్లాడకపోవడమే సమస్య అయితే నువ్వే తనతో మాట్లాడు.